సరే. రామ్మా, ఆలస్యం చేసావా? లేదులే, వెళ్ళి కూర్చోబెట్టు. అలాగే రానయ్య. ఎంత బాగున్నాయో, ఈ పూలతో ఉళ్ళంతా కప్పుకోవాలనుంది. ఓ పక్క వాయిద్యాలు, ఓ పక్క ఏర్పాట్లు, ఓ పక్క వచ్చిపోయేవాళ్ళు. ఇదెక్కడ పెళ్ళండి బాబు? ముహూర్తం వేళ దగ్గర పడుతోంది, ఇంకా పెళ్లి కొడుకు రాలేదు. రాజులు పెళ్లిళ్లకు కత్తులు పంపించినట్టు ఇతగాడు పోస్ట్ లో మంగళసూత్రం పంపించి అది కట్టేసుకోమంటారా? నోరు కట్టేసుకుంటావా? కత్తులు కాదు, నేనే కత్తి పట్టుకుని నేను చీటిచ్చాను. అది కాదండి, ఇది ఏమైనా సినిమాకి వెళ్ళినట్ట 2 రీళ్ళు ఆలస్యంగా వెళ్ళినా పక్క వాళ్ళని కథని తెలుసు అనుకోవడానికి. ముహూర్తం, లగ్నం, శుభగదులు మా ఊళ్ళో పెళ్లికి కుక్కలాడాడు ఎక్కున్నట్టు మధ్య ఏడుపులు ఏమిటి? నీ పెళ్లి కాదు, నీ గొడవ కాదు. వాళ్ళకి పోయి వంటింట్లో ఆ వంట పని చూసుకోపో. ఇదేమిటమ్మా ఇంకా రాలేదు? ముహూర్తం చూస్తే దగ్గర ఏమండి, నాకు సందేహం. పెళ్లి కొడుకు విమానంలో వస్తున్నాడన్నారు. కొంపదీసి ఏ దుర్మార్గులైనా విమానాన్ని దారి మళ్ళీ తప్ప నీ నోట్లోంచి ఏమీ రాదు. ఇక అట్టే మాట్లాడావంటే బ్యాండ్ వాళ్ళు బాగా తీసుకొచ్చి నోట్లో కుక్కేస్తాను. కుయ్యి కుయ్యని పడుంటావు. మంచి చెబుతున్నా కూడా మండిపడిపోతున్నారేమిటి తాతగారు? మంచి చెప్పొద్దు, చెడు చెప్పొద్దు. ఇలా కూర్చోండి, జరిగేవేవో అవే జరుగుతాయి. అంతే, శుభకార్యాల్లో కూడా ఆయన చతురస్రం నువ్వు త్రిశిరం. నేను మాత్రం ఏకతాళంలో ఇలా కూర్చోవాలి. అక్కర్లేదు, ఆయన చల్లే వెళ్ళారు కళాపి. హలో, డాక్టర్ నరేష్ కుమార్ గారేనా? అమ్మా సుభాషిని, పెళ్లి కుమారుడికి ఇక్కడ అడ్రస్ సరిగ్గా ఇచ్చారో నేను లేదు ఇక్కడ కలుసుకోబోతున్నాను. నాకెలా తెలుస్తుంది? నీకేం తెలుసు? అమ్మా, ఇతగాడు ఇంకా రాలేదు. పోనీ ఫోన్లో మాట కనుక్కోమంటావేమిటి ఆ అమ్మాయిని? వెళ్ళి చెప్పమ్మా. పొద్దున్నే నేను ఈ మాట అంటే మీకు ఎక్కలేదు. నేనేం కొత్త మాట మాట్లాడలేదు. మీరన్న మాటను ఎవరు వేసుకుంటున్నాను తాతగారు. ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపడద్దు. నా పెళ్ళని చెప్పిందంతా నా అంత్యక్రియలు జరిపించుకోవడానికి నేనాడిన అబద్ధం. హరి కోరుకుంటోంది కేవలం ఒక భార్యని కాదు, సహధర్మచారిణిని. అతనికి కావాల్సింది అమ్మవారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం గాని ఎవరో ఎంగిలి చేసిన మెతుకులు కాదు. అందుకే అతనితో జీవితం పంచుకోలేను. హరి భావి జీవితానికి దృష్టినిచ్చిన తృప్తితో చనిపోవాలనుకున్నాను. నా కళ్ళ అతనికిచ్చేస్తున్నాను. డాక్టర్తో మాట్లాడిన వివరాలు, కాగితాలు ఈ కవర్లో ఉన్నాయి.
ఈ ప్రపంచంలో నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరైనా ఉంటే నా శరీరంతో బంధత్వం పెట్టుకున్న ప్రబుద్ధలే గాని నా ఆత్మతో ముడిపెట్టుకున్న ఆత్మీయులు కారు. ఈ శరీరం కట్టెగా మారినాడు దగ్గరకొచ్చేవాళ్ళు లేరు. దహన సంస్కారం చేసేవాళ్ళు ఉంటారు. అందుకే మీ సమక్షంలో కళ్ళు మూస్తున్నాను. ప్రతి స్త్రీ కళ్యాణ ఘడియల కోసం కలలు కంటూ ఉంటుంది. నేను చేసిన ఇన్ని పాపాల మధ్య ఎక్కడో రవ్వంత పుణ్యం ఉంది కనుక నా కళ ఇలా తీరుతోంది. మీ చేతుల మీదుగా పెళ్లి కూతుర్లా వెళ్ళిపోతున్నాను. శుభంగా నా పెళ్లి జరిగినట్టే, సలక్షణంగా నేను అత్తవారింటికి వెళ్ళినట్టే హరి అనుకోవాలి. అలా అనుకునేట్టు మీరు నమ్మించాలి. ఇదే నా చివరి కోరిక. సెలవు. ఏమిటమ్మా కంగారు? ఏం జరిగింది? ఏమిటరా? శుభంగా నా పెళ్లి జరిగినట్టే, సలక్షణంగా నేను అత్తవారింటికి వెళ్ళినట్టే హరి అనుకోవాలి. అలా అనుకునేటట్టు హరిని నమ్మించాలి. ఇదే నా చివరి కోరిక. అవును డాక్టర్. జ్యోతిర్మయ్య, అందరికీ పంతండి. ముహూర్త బలం అంటే అది. సమయానికి పెళ్లి కొడుకు కూడా వచ్చేశాడు. గట్టి మేడం, గట్టి మేడం.
తెలుగుతనమా తెలుగుతనమా నా దరికి చేరవా వా, 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 వా. తేనె ఫలమా నా తనివి తీర్చవా వా, 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 వా. సిగ్గులిక బుగ్గ దాటిపోయే అల్లరులు ఒళ్ళు దాటిపోయే ఆశలిక హద్దు దాటిపో